వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్లో జరిగిన ఒక విషాదం. ఆ రోజు ఏం జరిగిందంటే మన ఈరమ్మ, చాకలి ఈరమ్మ అనేది పెద్ద ఆవిడ, అవ్వ వయసు కావాల్సిన వాళ్ళు పురుగుల మందు తాగి చనిపోయిన తర్వాత ఆ రోజు వరకు ఏమాత్రం కేసులు కానీ ఏమాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నా, విఆర్ఓ చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎంఆర్ఓ మేడం చుట్టూ తిరుగుతూ ఉన్నా, సర్వేయర్ దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నా, ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకోలేదు. దాని తర్వాత వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ దగ్గరకు పోతే కూడా కలెక్టర్ మేడం కూడా దీనికి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి ఆ 26 సెంట్లు తీసుకున్న వాళ్ళు టీడీపీ నాయకులు. ఆ 26 సెంట్స్ అనేది ఏదైతే ఈరమ్మ గారికి వచ్చిందో అది ఇప్పుడప్పుడులో వచ్చింది కాదు. 1960 ఒక సిఐ కలెక్టర్ వరకు కూడా ఈ విషయం పోయిన తర్వాత ఏ మాత్రం ఎందుకు పట్టించుకోలేదు. దీంట్లో ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఎమ్మెల్యే గారు డెఫినెట్గా రేపటి రోజున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదని చెప్పకూడదు. అసలు యాజ్ నో రైట్ టు సే దట్. ఆయనకు అసలు హక్కు లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ వచ్చేది ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ దగ్గర ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా అయితే జరగదు. లేకపోతే మందు తాగినప్పుడైనా కూడా అప్పుడన్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది. అప్పుడే తీసుకోలేదు. ఎందుకంటే ఆ కుట్రలో ఎమ్మెల్యే గారికి భాగం ఉంది. ఇంకా ఎవరో షాడో ఎమ్మెల్యేను కూడా 2 సంవత్సరాల నుంచి బాగా తిరుగుతూ ఉన్నారు. ఆయనకి బాగా తెలుస్తులే. ఈయనకు షాడో ఎమ్మెల్యేకి బినామీ కింద ఐరన్ బండ భాష అంట ఆయన ప్రిపేర్. ఆయన వాళ్ళ కార్యకర్తలు కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు దీంట్లోకి? అయితే లక్ష్మీనారాయణ వాళ్ళు తెలుసుకోవాలా, లేకపోతే చాకలి ఈరమ్మ వాళ్ళు తెలుసుకోవాలా? ఐరన్ బండ ఎక్కడో ఉన్న ఐరన్ బండకి గోనెగండ్లకి సంబంధం ఏంటి? వీళ్ళ ఊర్లేకి వీళ్ళ సేన్లేకి ఐరన్ బండలో ఉన్న డాన్ భాష అంట ఆయన పేరు, కానీ భాష అని చెప్తా ఉన్నా. ఆయన దీంట్లో దూరే అవసరం ఏముంది? ఆయన టీడీపీ కార్యకర్తలు. మీరు కావాలంటే కూడా ప్రతి చోట ఫోటోస్ ప్రూఫ్ కావాలంటే కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన సేన్లో వచ్చి దౌర్జన్యం చేయడానికి కూర్చున్నప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కరెక్ట్గా ఎవరిదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది, ఇంకా ఇప్పుడు నుంచైనా ఏ కుటుంబానికి జరగకోకుండా వాస్తవాన్ని వాస్తవంగా ట్రీట్ చేసి ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ పనిని సక్రమంగా చేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సమానంగా చూడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. లేకపోతే ఇప్పుడు కూడా వారం టైం ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ బాధితపడిన కుటుంబం వాళ్ళ మీద. వాళ్ళ కోసం మీ ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా సంబంధిత అధికారులు వీళ్ళకి న్యాయం చేసేలాగా చూడాలి. లేకపోతే వారం తర్వాత ఖచ్చితంగా నేను అన్ని ఆఫీసులు ముట్టడిస్తాను. ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రతి ఒక్క చోట పర్సనల్గా నేనే వస్తాను. నేనే ఆధారాలతో పాటు అక్కడ కూర్చోబెడతాను. మా బాధపడిన కుటుంబీకులందరినీ కూడా బాధించిన వారు కూడా ఆ రోజు కూడా రెస్పాన్స్ చేయకపోతే బాగుండదు. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ చర్యలు మొత్తం ఖచ్చితంగా ముందే తీసుకోవాలి. వీళ్ళ కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్ప్రెషియా రావాలి. అలాగే ముద్దాయిలందరూ కూడా రిమాండ్లో ఉండాలి. కేసు పడిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత కూడా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ గురించి మంచిగా తీసుకొని వెళ్ళి రిమాండ్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని చేయాల్సిన బాధ్యత